హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 56 చూసే ముందు పార్ట్ 55 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. జర్నీతో కలిపి మొత్తం 3 అవర్స్లో షాపింగ్ ఫినిష్ చేసుకుని రిటర్న్ వచ్చేశారు ముగ్గురు. బట్ రాణా రిటర్న్ జర్నీలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడుతూ చైత్ర గుండెల మీద నిద్రపోయిన లక్కీని చూస్తూ డ్రైవ్ చేశాడే కానీ ఏమైంది అని అడిగిన ఆన్సర్ చెప్పలేదు డేవిల్ బాబు. సడన్గా ఏమైంది ఈ కోపిష్టి తాటి చెట్టుకి అని ఆలోచిస్తూనే కార్ దిగుతున్న చైత్ర నుండి లక్కీని అందుకొని లోపలికి తీసుకొచ్చి కేర్ఫుల్గా బెడ్ మీద పడుకోబెట్టాడు. వెనకే లోపలికి వస్తున్న చైత్రను డోర్ స్టెప్ దగ్గరే ఆపేసి డోర్ లాక్ చేసిన రాణా, నువ్వు వద్దు అనుకున్నవాడు ఉన్నాడని ఒక మాయలో వాడిని పెంచుతున్నావు. ఆ మాయ వాడి తలకెక్కి వాడు ఏడ్చే రోజు వచ్చిందంటే ఆ క్షణమే నువ్వు నా చేతిలో చస్తావు అన్నాడు. డెవిల్ సార్ ఇస్ బ్యాక్ అన్నట్టు. రాణా వార్నింగ్తో బిగుసుకుపోయి చూస్తున్న చైత్ర వెన్ను సన్నగా జలధరిస్తూ ఉంటే, గెట్ రెడీ, వాడిని డిస్టర్బ్ చేయకు అని అంతే సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు రాణా. అఫీషియల్గా బిజినెస్ మీట్ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. బిజినెస్ అఫీషియల్స్ కోసం రిసార్ట్ బుక్ చేశాడు రాణా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ అక్కడే తాగుతారు, ఒక్క ప్రతాప్ వర్మ ఫ్రెండ్ తప్ప. ఇక ఇప్పుడు ఒక క్యాజువల్ ఇంట్రడక్షన్ అండ్ డిన్నర్. దానికి తగ్గట్టే సింపుల్ ఎథ్నిక్ వేర్ శారీలో రెడీ అయింది చైత్ర. లూజ్గా అల్లిన జడలో ఒక రోజు పెట్టుకుంటున్న చైత్రను వెనక నుంచి నడుము చుట్టేశాడు డేవిల్ బాబు. ఫస్ట్ తుల్లిపడి వెంటనే రాణా చేతుల్ని లాగేస్తూ ఉంటే, డోంట్ డిస్టర్బ్ అంటున్న రాణా చైత్ర నడుము మీద హ్యాండ్స్ టైట్ చేస్తూ కాలర్ బోన్ మీద కిస్ చేసి, డ్రెస్ వేసుకోవచ్చు కదా, ఇలా శారీలో నన్ను చంపకపోతే అన్నాడు కవ్వింపుగా. ఇది బిజినెస్ మీట్ సార్, మన కల్చర్ ఇలానే శారీలోనే తెలుస్తుంది. అండ్ వర్కింగ్ టైంలో